ఇక్కడ ఏ అనేది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్. ఏ క్యూబ్డ్ ప్లస్ ఏ ఇస్ ఈక్వల్ టు ఏమైతుందో చూడండి. ఇక్కడ మనకు ఏ క్యూబ్డ్ ప్లస్ ఏ ఇస్ ఈక్వల్ టు 0 ఇఫ్ ఓకే ఎస్ ఆల్ఫా ఇంటూ బి ఈజ్ ఈక్వల్ 0, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ 1/2, ఆల్ఫా బీటా ఈక్వల్స్ 1 అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ మనకు ఇచ్చినటువంటి చూడండి, ఏ క్యూబ్డ్ ప్లస్ ఏ ఈక్వల్స్ టు 0 అని చెప్తున్నాడా? ఏ క్యూబ్డ్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్తున్నాడా? ఏ క్యూబ్డ్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మీరు ఒకసారి బాగా జాగ్రత్తగా గమనించుకోండి. ఏ క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమవుతుందో చూడండి, మళ్ళీ మనకు మైనస్ ఏనా? ఏ క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి మనకు మైనస్ ఏనా? అంటే ఇప్పుడు మనం ఏం చేయాలా? ఇచ్చినటువంటి ఈ మ్యాట్రిక్స్ మనము 3 టైమ్స్ మల్టిప్లై చేసి ఇక్కడ చేయవలసింది వస్తుంది అనమాట. అప్పుడు చూడండి మా ఏ ఇస్ ఈక్వల్ టు మనకి ఎంత ఉందంటే 0 ఆల్ఫా బీటా 0. అప్పుడు ఏ స్క్వేర్ ఏమైతుందో మీరు ఒకసారి ఆలోచించుకుంటే 0 ఆల్ఫా బీటా 0, 0 ఆల్ఫా బీటా 0. చూడండి, ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం కదా ఆల్ఫా బీటా, ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం ఆల్ఫా బీటా. ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం చేస్తే 0, సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం చేస్తే మళ్ళీ నీకు 0, థర్డ్ రో ఇంటూ ఇది చేసాం అనుకోండి ఆల్ఫా బీటా వచ్చేసింది. ఇది ఏ స్క్వేర్. ఏ క్యూబ్డ్ కూడా మనకు కావాలి, ఏ క్యూబ్డ్ కూడా కావాలి. ఆల్ఫా బీటా 0, 0 ఆల్ఫా బీటా ఇంటూ ఏ అంటే ఏమిటి చూడండి, 0 ఆల్ఫా బీటా ఆల్ఫా కదా. ఏ క్యూబ్డ్ మనం ఎలా రాసుకుంటామంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏ, ఇది ఏ స్క్వేర్ ఇంటూ ఏ. అప్పుడు చూడండి, ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలము, ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం చేస్తే మనకి ఇక్కడ ఎంత వస్తుంది చూడండి, ఏ క్యూబ్డ్ 0. ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం. నెక్స్ట్ ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం చేస్తే మనకి ఎంత వస్తుందంటే ఆల్ఫా స్క్వేర్ బీటా. నెక్స్ట్ సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలము, సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం చేస్తే ఆల్ఫా బీటా స్క్వేర్, ఆల్ఫా బీటా స్క్వేర్. తర్వాత సెకండ్ రో ఇంటూ ఇది చేస్తే నీకు సెకండ్ రో ఇంటూ ఇది చేయండి. ఓకే, ఇది హియర్ 0, హియర్ 0. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం, ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం చేస్తే నీకు 0 వచ్చేసింది. ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం చేస్తే ఆల్ఫా స్క్వేర్ బీటా వచ్చింది. సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం చేస్తే మళ్ళీ నీకు ఏమొచ్చింది ఒకసారి చూడండి, ఫస్ట్ రో సెకండ్ రో ఇంటూ చేసినప్పుడు ఆల్ఫా ఇంటూ బీటా స్క్వేర్ వచ్చింది. ఎస్, నీకు మళ్ళీ ఇక్కడ 0 వచ్చేస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఏ, మైనస్ ఏ అంటున్నాం. ఏ ఆల్రెడీ మన దగ్గర ఉందమ్మా. ఆ ఏని నువ్వు మైనస్ తో మల్టిప్లై చేసేసుకున్నావు అంటే అప్పుడు ఏమైతుంది చూడండి, అప్పుడు నీకు 0 మైనస్ ఆల్ఫా మైనస్ బీటా 0 కదమ్మా. రాసుకున్నారు ఇంతవరకు? రబ్ చేస్తున్నాను. ఓకే, చూడండి, ఓకే రాసుకోండి మీరు ఇంతవరకు. రబ్ చేస్తున్నాను.
సో ఇక్కడ మనకు ఏమొచ్చిందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే 0 ఆల్ఫా స్క్వేర్ బీటా ఆల్ఫా బీటా స్క్వేర్ 0 దట్ ఈస్ ఈక్వల్ ఇక్కడ మనకి ఏమొచ్చింది చూడండి 0 మైనస్ ఆల్ఫా మైనస్ బీటా 0 కదా. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఎలిమెంట్ ఈక్వల్ గా ఉంది. తర్వాత సెకండ్ ఎలిమెంట్ ఈక్వల్ చేసుకుంటే ఆల్ఫా స్క్వేర్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫానా, ఆల్ఫాకు ఆల్ఫా క్యాన్సిల్ చేస్తే అప్పుడు ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంటుందో చూడండి -1 కదా వచ్చేది. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ కూడా నువ్వు ఈక్వల్ చేసుకోమా. థర్డ్ ఎలిమెంట్ కూడా నువ్వు ఈక్వల్ చేసుకుంటే ఆల్ఫా ఇంటూ బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బీటానా, బీటాకు క్యాన్సిల్ అవుతుంది. బీటాకి క్యాన్సిల్ చేస్తే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందో చూడండి, మనకు -1 అని వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఎవరు అవుతారు చూడండి, ఇదే కదా మన ఆన్సర్ అయ్యేది. ఓకేనా అలా. ఇక్కడ మీరు ఒకసారి కాస్త జాగ్రత్తగా మీరు గమనిస్తే x is equal to 1 minus 2 0 3 and I is the 2 cross 2 identity matrix, then x square minus 2y plus 3 is equals to ఎంత అంటాడు. ఇది చాలా లెంతీ అవుతుంది. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇక్కడ x స్క్వేర్ చేస్తారు, x నుండి x స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ x ని సబ్స్టిట్యూట్ చేసి 3i సబ్స్టిట్యూషన్ చేసి అదంతా చేయాలని మీరు అనుకుంటారు. మీకు ఒక షార్ట్ కట్స్ ఫార్ములా చెప్తానండి. ఇప్పుడు x is equal to a b c d ఇలా ఉందన్నమాట ఒక మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ ఏ ఈక్వేషన్ సాటిస్ఫై చేపిస్తుందంటే x స్క్వేర్ మైనస్ trace of a into x plus determinant of a into I is equal to 0. Determinant of a I is equal to 0. So ఇక్కడ గమనించుకోండి. ఓకే, x స్క్వేర్ ఈ మ్యాట్రిక్స్ ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేపిస్తుంది. అప్పుడు అలాగే మనం గమనించుకోండి చూడండి, ఇది మనకు x అనే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చినాడు చూడండి, ప్రాబ్లంలో ఏమేమి ఇచ్చినాడు మనకు 1 minus 2 0 3 నా చూడండి A B C D చూడండి. ఈ మ్యాట్రిక్స్ కూడా ఇక్కడ ఉన్న ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది. ఇది షార్ట్ కట్స్ ఫార్ములా, ఇప్పుడే గుర్తుపెట్టుకోండి. అప్పుడు చూడండి x స్క్వేర్ మైనస్ ట్రేస్ అంటే అర్థం ఏమి, ప్రిన్సిపల్ డయాగోనల్ యొక్క అడిషన్ కదా, ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ యొక్క అడిషన్ కదా. అప్పుడు 1 + 3 ఎంత అవుతుంది చూడండి 4 × x. దీనికి డిటర్మినెంట్ ఎంత అవుతుందో చూడండి AD - BC. డిటర్మినెంట్ కూడా మనకి ఎంత అవుతుందంటే +3i = 0. కానీ ఇక్కడ మనకి ఎంత కావాలి చూడండి, ఇక్కడ x² - 4x చూడండి, x² - 4x ను -2x గా రాసుకోవచ్చు కదా, +3i = 0. అప్పుడు చూడండి x² - 2x మనకు దీని వాల్యూ కావాలా, x² - 2x + 3i వాల్యూ కావాలి. కాబట్టి చూడండి x² - 2i + 3i = ఈ -2x ను అటు పంపిస్తే నీకు ఎంత అవుతుంది చూడండి +2x కదా. కాబట్టి ఏ చూడండి x నువ్వు మ్యాట్రిక్స్ ని విధంగా తీసుకుంటే ఈ ఈక్వేషన్ ఎవరికి ఈక్వల్ అవుతుందంటే 2x కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి అప్పుడు సి కదా మన ఆన్సర్. సరిపోయినా సింపుల్ గా. ఇది ఈ షార్ట్ కట్స్ అనేటువంటిది
చాలా యూస్ఫుల్ ఫార్ములా అనమాట. ఈ షార్ట్ కట్స్ ద్వారా మనం ప్రాబ్లం చేయకుండా సింపుల్ గా తప్పించుకున్నాం. సింపుల్ గా చేశాను ప్రాబ్లం. ఓకేనా? రైట్. రైట్. ఇది మనం ఆల్రెడీ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ దగ్గర మనము డిస్కస్ చేసుకున్నాం. దీన్ని ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ దగ్గర కూడా మనము డిస్కస్ చేసుకున్నాం. చూడండి, దీన్ని ఆల్రెడీ మనము ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ దగ్గర కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. వాడు ఏం చెప్తున్నాడు? ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చినాడు. ఈ మ్యాట్రిక్స్ సిమెట్రిక్ మ్యాట్రిక్సా, సిమిలర్ మ్యాట్రిక్సా, నాన్ సిమిలర్ మ్యాట్రిక్సా, స్క్యూ సిమెట్రిక్ అంటున్నాడు. యాక్చువల్లీ చూడండి, సొల్యూషన్ మీరు గమనిస్తున్నారో లేదో, ఏ ఇజ్ ఈక్వల్ టు మీకు ఆల్రెడీ నేను చెప్పాను, కాస్ థీటా సైన్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా. ఇది ఎవరంటే ఇట్ ఈస్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ కదా. మీరు చూడండి, ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ఇది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఎట్లా చెప్తున్నాం మనము? చూడండి, ఫస్ట్ రోలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ను స్క్వేర్ చేసి అడిషన్ చేస్తే 1 వస్తుంది. చూడండి, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 1. సెకండ్ రోలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ ను స్క్వేర్ చేసి అడిషన్ చేయండి, నీకు 1 వస్తుంది. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇట్ ఈస్ ఆల్సో 1. వచ్చిందా లేదా? కాబట్టి ఇది ఎవరిది? ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఒకసారి మీరు ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ యొక్క క్యారెక్టర్స్ అని మీరు ఒకసారి మీ నోట్స్ లో చెక్ చేసుకోండి. ఇది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఈ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ వాల్యూ నాట్ ఈక్వల్స్ టు 0 ఉంటుంది. డిటర్మినెంట్ అనేది దీనికి 1 అయినా ఉంటుంది లేదా -1 అయినా వస్తుంది డిటర్మినెంట్. కాబట్టి దీనికి డిటర్మినెంట్ వాల్యూ నీకు నాట్ 0 ఉంటుంది. డిటర్మినెంట్ వాల్యూ నాట్ 0 ఉంది కాబట్టి అది ఏమిటి? నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ కదా. కాబట్టి దీనికి డిటర్మినెంట్ వాల్యూ చూడండి, దీనికి నాట్ 0 వస్తుంది కాబట్టి ఇది నాన్ సింగులర్ అవుతుంది, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. కాబట్టి ఇదే కదా ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఎవ్రీబడి ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇది ఆల్రెడీ మనం ఇంత మునిపే చెప్పిన షార్ట్ కట్స్ లాంటిది. చూడండి, వాడు ఏం చెప్తున్నాడు ఇక్కడ మనకు, ఆల్రెడీ మనకు వాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. f(x) ఇచ్చాడు. చూడండి, f(x) ఏమి ఇచ్చాడు మీరు ఒకసారి గమనించుకుంటారు. ఎవరిబడి x² ప్లస్ 4x మైనస్ 5 కావాల్సిన మనం i రాసుకోవచ్చు, పక్కన ఏం కాదు. ఇది f(x) ఇచ్చినాడు. వాడు ఏం కనుక్కోమంటున్నాడు? f(a) ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటున్నాడు. f(a) ఎంత అవుతుందో చెప్పమంటున్నాడు. అప్పుడు చూడండి, మనము x దగ్గర a తీసుకుంటాము. అప్పుడు ఎంత అవుతుంది చూడండి, a² ప్లస్ 4a మైనస్ 5 అయి కదా.
ఇలా ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కదా. చూడండి, మ్యాట్రిక్స్ ఇచ్చి ఇట్లా క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కనపడితే ప్రాబ్లమ్స్ లో నేను చెప్పిన షార్ట్ కట్స్ ఉపయోగించాలి. ఏమిటి మన షార్ట్ కట్స్ ఫార్ములా? ఇప్పుడే కదా మీకు చెప్పాను, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబిసిడి. అయితే షార్ట్ కట్స్ ఏం చెప్పినాను మీకు? ఏ స్క్వయర్ మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ ఏ ప్లస్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 కదా ఫార్ములా, షార్ట్ కట్స్ ఫార్ములా. అప్పుడు మనకు మ్యాట్రిక్స్ ఎంత ఇచ్చినాడు చూడండి ఇక్కడ. ఒకసారి మీరు గమనించుకోండి, మనకు మ్యాట్రిక్స్ ఎంత ఇచ్చినాడు? ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 4 minus 3 1 2 4 minus 3. సో ఏ స్క్వయర్ మైనస్ ట్రేస్ ఎంత అవుతుంది దీనికి? ట్రేస్ 1 మైనస్ ఇక్కడ 1 మైనస్ 3 1 మైనస్ 3 ఎంత? -2. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 2a. డిటర్మినెంట్ ఎంత అవుతుంది ఇక్కడ మనకు? డిటర్మినెంట్ కూడా -3 -8 -11i is equal to 0 నా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మీరు బాగా గమనించుకోండి ఎవ్రీబడి. ఏ స్క్వేర్ ప్లస్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 4a ఉంది ఇక్కడ, కానీ మీకు ఇక్కడ ఏముంది? 2aనే ఉంది. ఇంకా ఒక 2a కలుపు దీనికి, బోత్ సైడ్ 2a కలుపు. 2a -11i దీనికి 2a కలుపుకో. అప్పుడు ఇక్కడ ఏమైపోతుంది చూడండి? 4a కదా అయ్యేది. బాగా అర్థం చేసుకోండి. తర్వాత ఇక్కడ ఎంత ఉందో చూడండి, ఇక్కడ మనకు 5i ఉంది. కాబట్టి దీనికి మళ్ళీ నేను ఏం చేస్తున్నాను చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ 4a. దీనికి నేను మళ్ళీ బోత్ సైడ్ నేను ఏం చేస్తున్నాను చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ -11i ఉంది కదా, నేను ప్లస్ 6i కలుపుతున్నాను. ఇక్కడ 2a ప్లస్ 6i. అప్పుడు ఏమైంది చూడండి, ఇప్పుడు మీకు ఇక్కడ రాస్తున్న బ్యాలెన్స్ ఏ స్క్వయర్ ప్లస్ 4a మైనస్ 5i అనేది ఎవరికి ఈక్వల్ చెప్పండి అమ్మా? ఇక్కడ 2a ప్లస్ 6i కి ఈక్వల్ కదా. చూసారా? ఏ స్క్వేర్ ప్లస్ 4a మైనస్ 5i ఎవరికి ఈక్వల్? 2a ప్లస్ 6i కి ఈక్వల్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా చూడండి, ఇది మన షార్ట్ కట్స్ ఫార్ములా. మనకు ఏ బి సి డి చూడండి, ట్రేస్ ఎంత అవుతుంది? -2. ఆల్రెడీ మైనస్ కాబట్టి ప్లస్. డిటర్మినెంట్ 11i అని వచ్చింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈక్వేషన్ దీంట్లోకి మార్చాలా, దీంట్లోకి కన్వర్ట్ చేయాలా, అది మన టార్గెట్. అప్పుడు టార్గెట్ ఇక్కడ ఎంత రావాలో? ప్లస్ 4a రావాలా. నీ దగ్గర ఎంత ఉంది? ఇక్కడ 2a ఉంది. అందుకే నేను బోత్ సైడ్ 2a కలిపాను. దీనికి 2a కలిపితే 4a వచ్చేసింది. ఇక్కడ కూడా 2a కలపాలా? ఓకే, ఇది సరిపోయింది. తర్వాత మనకు -5i కావాలి, -5i కావాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది మనకు? -11i ఉంది. నేను బోత్ సైడ్ నేను ఎంత కలుపుతున్నాను? ప్లస్ 6i కలుపుతున్నాను. అప్పుడు నేను ఎప్పుడైతే నేను 6i కలుపుతానో, -11 కు ప్లస్ 6 కలుపుతానో, నాకు మళ్ళీ ఇది వచ్చేస్తుంది కదా. చూడండి, ఇక్కడ రాసానా? చూడండి, అప్పుడు దీని వాల్యూ కలుపుకున్నాను ఎంత? ఇది ఎవరికి ఈక్వల్ అంటే 2a ప్లస్ 6i కి ఈక్వల్ అవుతుంది. సో f ఆఫ్ a ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 2a ప్లస్ 6i. ఇది త్వరగా రాసుకోండి అమ్మా. మీరు త్వరగా రాసుకున్నారంటే ప్రాబ్లమ్ రబ్ చేస్తాం. ఇది 2a ప్లస్ 6i. f ఆఫ్ a అనేది ఎవరికి ఈక్వల్ అయిందంటే 2a ప్లస్ 6i అయింది. నీకు ఆటోమేటిక్ గా ఏ అంటే నీ దగ్గర ఉంది కదా. ఏ అంటే ఎంత చూడండి? 1 to 4 minus 3. ఏ అంటే ఎంత? 1 to 4 minus 3. ఓకే, రైట్. 2a plus 6i. ఓకే, అట్లా కంటిన్యూ చూడండి. f of a is equal to ఏమిటి? 2a plus 6i. ఇప్పుడు
2a అంటే a ని 2 తో మల్టిప్లై చేయాలి. చూడండి ఇక్కడ a అంటే ఇక్కడ ఉందా, ఇక్కడ చూడండి ఇది a కదమ్మా, దాన్ని 2 తో మల్టిప్లై చేస్తే 2 4 8 minus 6 plus 6i. i అంటే ఏంటి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్, దాన్ని 6 తో మల్టిప్లై చేస్తే 6 0 0 6 కదా, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ను 6 తో మల్టిప్లై చేసిన ఇలా వచ్చింది. ఓకే, therefore f of a is equals to మనకి ఏం వస్తుంది మీరే చెప్పండి. ఇంకా ఫస్ట్ ఎలిమెంట్ కలిపితే నీకు 8 వస్తుంది, సెకండ్ ఎలిమెంట్ కలిపితే 4 వస్తుంది, థర్డ్ ఎలిమెంట్ కలిపితే నీకు 8 వస్తుంది. ఇది నీకు ఏం వస్తుంది చూడండి, నీకు 0 వచ్చిందా. కాబట్టి దీనికి ఆన్సర్ ఎవరో మీరు చూడండి, ఫోర్త్ ఆప్షన్ కదా. ఓకేనా, రైట్.